అమ్మాయి గారు ఇంట్లో వాకింగ్ చేస్తున్నారేటండి? బయటికి వెళ్ళి ఏ పార్కులోనో రోడ్లోనో చేయొచ్చు కదా. ఎహే, ఇది వాకింగ్ కాదు, థింకింగ్. ఏడ్సేయాలో అర్థం కాక బుర్ర పిచ్చెక్కి అటు ఇటు తిరుగుతున్నాను. మహామేధావిని దాసుగాని పక్కనెట్టుకుని మీకంత కట్టమేటండి? ఏ ఐడియా కావాలో చెప్పండి. నా తెలివైన బుర్రలో ఉన్న కొన్ని లక్షల ఐడియాలోంచి గొప్ప ఐడియా ఏరి నీకు అలా ఇసిరేస్తాను. రామరాజుకి నా ప్రేమను చెప్పాలి, దానికి రామరాజు నా ప్రేమను ఒప్పుకోవాలి. దానికేటమ్మా అంత ఆలోచిస్తున్నావు? మన స్థాయికి తగ్గట్టు ఏ బంగారపు గొలుసో ఏ బ్రాస్లెట్ అట్టుకెళ్ళి ఇచ్చేసి నీ ప్రేమను చెప్పేయమ్మా. అయ్యా, బంగారం డబ్బు కాదమ్మా. నన్ను రాసే ప్రేమ లేఖతో నాకు రామరాజు మీద ఎంత ప్రేముందో అర్థమైపోవాలి. ఈ మాత్రం దానికి బుర్రలు బద్దలు కొట్టుకుంటారా? నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. సోదాపి ముందదేటో ఏడు. రక్తం సిందించాలమ్మాయి గారు. రామరాజుకి తన ప్రేమ కనపడాలని అమ్మాయి చెప్తా ఉంటే రక్తం సిందించాలంటావేంట్రా సెత్తకార్తీ అదవా? ఆవేశపడకండి. రక్తం సిందించి ఆ రక్తంతో ఉత్తరం రాసి ఐ లవ్ యూ అని రాసిపెట్టి ఇది నా రక్తంతో రాసిన ఉత్తరం అని చెప్తే చాలు. ఈ ప్రేమకు పడిపోని ఏ మగాడు ఉంటాడు చెప్పండి? సూపర్ ఐడియా రా దాసు, ఎల్లి కత్తట్టుకొచ్చే. అలాగేనమ్మగారు. ఇప్పుడేటి మేనచ్చి? ఇప్పుడు నీ చేయి కోసుకుని ఉత్తరం రాస్తావా ఏటి? నీకు రక్తం వస్తే నేను చూడలేనే. ఇంకేదైనా గిఫ్ట్ గా ఇచ్చేయ్యే. నన్ను ఆపొద్దమ్మా. ఇవాళ రక్తం సిందాల్సిందే. ఆ రక్తంతో రామరాజుకి ప్రేమ లేక రాయాల్సిందే. ఇదిగోండి అమ్మగారు కత్తి. ఒరే దరిద్రుడా, దరిద్రమైన ఆలోచన ఇచ్చింది గాక మళ్ళీ కత్తి కూడా అట్టుకొచ్చేసినవా? కొంచెం రక్తం పోతే ఏటవుతుంది అమ్మగారు? ఆ అమ్మాయి గారి ప్రేమ గెలుతుంది. మేనచ్చి ఆగు. ఆగు, నువ్వు ఉండమ్మా. మేనచ్చి నా మాట ఎనవే. అమ్మగారు ఏటవ్వదు, ఊరుకోండి. అమ్మాయి గారు కోసారు, నాసే కోసారటండి. కోతంత రక్తం పోతే ఏటైపోతాదిరా? అమ్మాయి గారి ప్రేమ గెలుతుంది కదా. శబాసే మేనచ్చి, నా పేరు నిలబెట్టేసినవే. ఎవరి రక్తం అయితే ఏటి, నువ్వు ఉత్తరం రాసేసి అది దాసుగాడి రక్తమని ఆ రామరాజుకి తెలుస్తుందా ఏటి? ఉత్తరం రాయ్. అమ్మాయి గారు, అమ్మాయి గారు వద్దు అమ్మాయి గారు, రక్తం వచ్చేస్తుందండి అమ్మాయి గారు. నా రక్తంతో రాస్తారనుకుంటే ఐడియా ఇచ్చి ఉండే కదా అమ్మాయి గారు. నా మనసులో ఉన్నది చెప్పకపోతే నిన్ను చూసినప్పుడల్లా రే దాసుగా ఏటి కాదులేరా. ఏటమ్మాయి గారు సాలు వదలండి. ఇది నా రక్తంతో రంగరించి రాస్తున్న ప్రేమలేఖ. రక్తం రక్తం పోతుంది అమ్మాయి గారు. ఇట్లు మీనాచి. ఓలా మోర్రేను. రామరాజు గారికి ఏవయ్యా, నేను మీనాచి ఇలా లవ్ లెటర్ రాస్తున్నానంటే నువ్వేమనుకుంటావో ఏమోనని నా మనసులో ఉన్నది చెప్పకపోతే నాకు నిద్ర పట్టట్లేదయ్యా. నువ్వు నన్ను కలిసినప్పుడల్లా నీ మీద నా ప్రేమ లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. ఇది నా రక్తంతో రంగరించి రాస్తున్న ప్రేమలేఖ. ఇట్లు నీ మీనాచి. అమ్మా, బాగుంటది కదా? చాలా బాగుంది. అమ్మా, నా నెల సొత్తాను, రామరాజుని కలిసి సొత్తాను. అలాగే. అమ్మాయి గారు ఉండండి, నేను వస్తాను. మీ ప్రేమ కోసం నా రక్తం ఎలా పనిచేస్తుందో నేను చూస్తాను.
మళ్ళీ చేస్తాను. ఏంటి శ్రావ్య ఇది? ఫిష్ అక్వేరియం అత్తయ్య. ఇదెందుకు తీసుకొచ్చావు ఇప్పుడు? దేంట్లో చూడండి, 2 పెద్ద చేపలు, 1 పిల్ల చేప ఉంది. అయితే ఇదిగోండి, ఇది నేను, ఇదేమో రాజీవ్. ఈ బుల్లి చేప ఉందే, ఇది మా ఇద్దరికి పుట్టబోయే బిడ్డ. మేము ముగ్గురం కలిసి ఒక కుటుంబం. ఇది మా జీవితం, ఇదే మా ప్రపంచం అన్న సెన్స్ అత్తయ్య. చాలా సెన్సిబుల్ గా ఉంది శ్రావ్య. నువ్విలా కూడా ఆలోచిస్తావని నాకు తెలీదు. రాజీవ్కి ఇలాంటివంటే చాలా ఇష్టం. ప్రేమను చూపించే విధానం ఇలాగే శ్రావ్య. అంతేగాని గొడవలు పడితేనో పంతం పడితేనో ప్రేమ పుట్టుకొస్తుందా చెప్పు? నిజమే అత్తయ్య, ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మంచో చెడో జ్యోతి కూడా నీకు చాలాసార్లు చెప్పింది కదా శ్రావ్య. నీకు రాజీవ్ మీద ప్రేముంటే ఆ ప్రేమని మాత్రమే చూపించు, ఆ ప్రేమని అర్థమయ్యేలా చెయ్యి, అంతేగాని కోపాన్ని కాదు. అప్పుడే రాజీవ్ నీ సొంతం అవుతాడు అని చెప్పింది కదా. ఈ హ్యాపీ టైంలో ఆ జ్యోతి గురించి ఎందుకు అత్తయ్య? తనంటే మనకి పడకపోవచ్చు శ్రావ్య, కాని తను రాజీవ్ని విపరీతంగా ప్రేమించటం వల్ల నా కొడుకు ఎలాంటివాడు, వాడి మనస్తత్వం ఏంటి, వాడి వ్యక్తిత్వం ఏంటి అన్నది అర్థం చేసుకుంది కాబట్టి కోపానికి అలకలకు పట్టింపులకు కాదు, ప్రేమకి మాత్రమే లొంగుతాడు అన్నది జ్యోతికి బాగా తెలుసు. తనంత ప్రేమ చూపించింది కాబట్టే దానికి రెట్టింపు ప్రేమని జ్యోతికి రాజీవ్ తిరిగిచ్చాడు. ఇంత సెన్సిబుల్గా నీ ప్రేమని చూపిస్తే రాజీవ్ ఖచ్చితంగా నీ వాడవుతాడు. మీ ఇద్దర్నీ కలపాలని, మీ ఇద్దర్నీ ఒకటి చేయాలనే కదా నా తాపత్రయం కూడా. నా కొడుకు సంతోషంగా భార్యతో కాపురం చేసుకోవాలని, మంచి సంతానం ఉండాలని. తల్లిగా నాకు మాత్రం ఉండదా చెప్పు? అందుకే కదా నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. కరెక్టే అత్తయ్య, నేనిది రాజీవ్కిస్తే నా ప్రేమని అర్థం చేసుకుంటాడా? గ్యారంటీగా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఇందులో నీ భర్త, నీ పిల్లల మీద నీకెంత ప్రేముందో కనిపిస్తుంది. నీకొక మంచి ఫ్యామిలీ కావాలన్న ఆరాటం తెలుస్తుంది. సో రాజీవ్కి దీన్ని బట్టి నీకు వాడి మీద ఎంత ప్రేముందో తెలుస్తుంది. సరే అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడిప్పుడే శ్రావ్య కాస్త దారిలో పడుతోంది. ప్రేమను చూపించి